ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధాని కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి మొదటి భాగం అయింది 28వ అధ్యాయంలో, రెండవ భాగంగా దీన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతివారు చక్కగా శ్రద్ధగా వినాలి. చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఈ యొక్క భాగంలో దాగి ఉన్నాయి. మరి 12వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ప్రార్థన. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారిని ఆదరించి బలపరిచి స్థిరపరచమని కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే ఈయన యాకోబు ఒక అద్భుతమైనటువంటి కళను కంటా ఉన్నాడు. మరి ఇక్కడ 11, 12, 13 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే 12వ వచనం 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడిని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకి ఇసుకరేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములని నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడును అని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇదే స్థలంలో మరి పాలస్తీనాలో అబ్రహాము ప్రవేశించినటువంటి తరువాత దేవుడు అతనికి కనిపించాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే కలగంటా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం కంటున్నటువంటి ఈ యొక్క కళలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చుననే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగున అని చెప్పి అక్కడ అడుగుతూ ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సంఖ్యాకాండం అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఏమన్నదంటే, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడు, మీలో ప్రవక్త ఉండిన యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు కళ ఇచ్చి దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడు ఇక్కడ మనకి పాత నిబంధన గ్రంథంలో అన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ప్రవక్తయే కానీ కళలు కనువాడే కానీ నీ మధ్య లేసి నీ ఎదుటి చూసక్రియ అయిన మహత్కారమైన చేసి. చూసారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ కళలో ఈయనకి ఏమి కనిపిస్తూ ఉన్నదంట? నిచ్చెన. హల్లెలూయా. ఏం కనిపిస్తూ ఉన్నదండి? నిచ్చెన. మనకి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, దయచేసి ప్రతి వారు బైబిల్ దగ్గర పెట్టుకుని యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నదంటే 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశం తెరువబడిటి దేవుని దూతల మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమికి ఆకాశానికి మధ్యన నిచ్చెనగా దేవుడి నియమించినది ఎవరంట? యేసుప్రభువారినే. ఈ నిచ్చెన ఎవరంట? యేసుప్రభువారు అనమాట. మనకి ఈ విషయాలన్నీ కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్నే ఇస్సాకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు అనమాట. అచ్చం సేమ్ యాకోబుకి ఇస్తూ ఉన్నాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని. 28వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఒంటరిగా ఉన్నటువంటి యువకునికి ఈ మాటలు ఎంతో ఆదరణ కలిగించాయన్నమాట. ఇప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నాడు. చాలా మరి తల్లిని విడిచిపెట్టి దూరం వెళ్తున్నటువంటి మరి పరిస్థితి ఏర్పడింది. ఒంటరితనంలో ఉన్నాడు అనమాట. ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలు, నేను నిన్ను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నేను గొప్ప చేస్తాను అనేటువంటి మాటలు ఎంత ఆదరణ కలిగిస్తాయి.
హల్లెలూయా. దూరదేశానికి వెళ్తున్నాడు ఎవరు? యాకోబు. హల్లెలూయా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఏంటి? నేను నీతో ఉంటాను, నేను విడువను, ఈ దేశానికి తిరిగి తెస్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబుకు అంటున్నటువంటి కళ చాలా విచిత్రమైనది అనమాట. ఈ నిచ్చిన అర్థం ఏంటంటే యేసు ప్రభువారే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యోహాను సువార్త 45-51 వరకు చూసినట్లయితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. నతనయేలుతో మాట్లాడి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినటువంటి సందర్భం వాటిది. ఇది దేవుని నిచ్చెన. ఆ నిచ్చెన ఎవరే కాదు, యేసే ఆ నిచ్చెన అనమాట. యేసుప్రభు వారు, మరి ఆ యేసుప్రభు వారే ఆ మనిషి కుమారుడు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నారనమాట. ఆయన ఆజ్ఞను దేవదూతలు అందరూ శిరసా వహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అన్నీ నేను ఆనందించున్నానని చెప్పి ఆకాశం నుంచి ఒక శబ్దం మనకి వినిపిస్తున్నట్టు అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నిచ్చెన ఎక్కడికి ఉందంట? పరలోకాన్ని తాకిందంటే. ఏంటంటే ఈ నిచ్చెన ఎక్కడికి తాకింది? పరలోకం తాకిందనమాట. ఆ పరలోకం తాకినప్పుడు అక్కడ నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరలోకం నుంచి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి ప్రవేశం కేవలం యేసు ద్వారానే తప్ప మరేదీ లేదు. అందుకే యోహాను సువార్తలు దేవుడు చెప్తాడు 14:6 మీరు చదివినట్లయితే, యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తే ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం. గమనించాలి ప్రతివారు కూడా. ఈ నిచ్చెన దర్శనాన్ని మొదట ఎవరు చూశారో తెలుసా? మొట్టమొదటి చూసింది ఎవరు? యాకోబు. హల్లెలూయా. యాకోబు దురాక్రమణపరుడు, వంచకుడు. కానీ నతనయేలు మాత్రం చాలా తెలివైనటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి నతనయేలు చూసి అంటున్నాడు, నీవు ఏ కపటము లేనటువంటి ఇజ్రాయేలీయుడవు, నీవు యాకోబు వంటి వాడు కావు. నతనయేలు చాలా తెలివైన వాడు, కానీ యాకోబు వలె వంచకుడు కాదు, దురాక్రమణపరుడు కాదు. యాకోబు కపటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అతని మీద కఠినమైనటువంటి చర్య తీసుకొని పోతున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని మరి వాగ్దానాలన్నీ ఎలా ఉంటాయంటే, యాకోబుగా అయితే దేవుని వాగ్దానం ఉన్నది, కానీ అతడు దేవుని బెత్తం క్రింద దేవుని చిత్తం నేర్చుకోవాలి, తప్పదు. దేవుని వాగ్దానం ఉంది, స్వతంత్రించుకుంటాడు. కానీ ఏంటంటే అతను దేవుని బెత్తం కింద అతను ఏం చేయాలంటండి? దేవుని చిత్తాన్ని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, తప్పదనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం కూడా యాకోబు వలె చాలా కఠినమైనటువంటి చర్యలకు గురై పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట కొన్ని పరిస్థితుల్లో. యాకోబుకి ఏ విధంగానైతే దేవుడు బెత్తం వాడి కొన్ని పరిస్థితుల ద్వారా పాఠాలు నేర్పించాడో, మనం కూడా అటువంటి పరిస్థితులు చాలా ఎదుర్కొంటూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. ఏంటంట? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఏంటంటే కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధం అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనం కూడా మన పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు, నిజంగా మన పిల్లలు అయినప్పుడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంటాం? ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్న దెబ్బ కొడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అబ్రహాముని శిక్షించాడు దిద్దుబాటు చేశాడు కదా అబ్రహామును కూడా దేవుడు శిక్షించి. ఇస్సాకును కూడా శిక్షించలేదా దేవుడు? రక్షించే దేవునికి తన బిడ్డలను శిక్షించే అధికారం కూడా ఉన్నదని చెప్పి మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. శిక్ష మన మేలుకే. దేవునికి స్తోత్రం. శిక్ష అంటే వధ కాదండి. శిక్ష అంటే చంపేయటం కాదు. మన పిల్లల్ని మనం శిక్షిస్తాం అంటే ఏంటి? వాళ్ళు చచ్చిపోవాలని కాదు, వాళ్ళు చంపేయాలని కాదు. ఒక దెబ్బ కొట్టినా, లేకపోతే కొంచెం వాళ్ళ మీద మనం ఏదన్నా సీరియస్ అయినా కూడా, ఎందుకనంటే శిక్ష మేలుకే, మన మేలుకే. దేవునికి స్తోత్రం. యాకోబు ఇంతవరకు ఎలా ప్రయాణం చేస్తూ వచ్చాడు? తన ఇష్టం వచ్చినట్టు, తన మరి ఆ యొక్క సొంత ఆలోచనలతో, యుక్తితో
పని చేసుకుంటూ వచ్చాడనమాట యాకోబు. కాబట్టి వేషధారులకు దేవుడు ఏం చేస్తాడంట? శిక్ష తప్పకుండా ఉంటుందన్నమాట. వేషధారులకు దేవుని శిక్ష తప్పదు. క్రమశిక్షణ అయితే దేవుని బిడ్డలకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంట? పదే పదే పరీక్షించి మన జీవితంలో కష్టాలకు అనుమతిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కష్టాలను ఇవ్వడండి, కష్టాలకి అనుమతినిస్తాడనమాట. హల్లెలూయా. యోబు జీవితంలో చూసినట్లయితే దేవుడు కష్టపెట్టలేదు, కానీ అనుమతినిచ్చాడనమాట. కాబట్టి దేవుడు అనుమతిస్తేనే ఏదైనా కూడా. ఎందుకని అనుమతించబడుతుందంటే చూడండి, మన బంగారాన్ని పట్టుకెళ్ళి దీన్ని టెస్ట్ చేయండి అని మనమే అనుమతిస్తాం. అప్పుడు అతను ఏం చేస్తాడు? దాన్ని బాగా హీట్ చేసి కాలుస్తాడు. ఎందుకని? దాంట్లో ఉన్న మడత, మచ్చ, డాగు, కళంకం, ముడత, చెడ్డ ఏదైనా ఉంటే బయటకు పోతుంది, ఒరిజినల్ మిగులుతుంది అన్నమాట. అందుకని దేవుడు నిన్ను నన్ను కూడా ఒరిజినల్గా తన బిడ్డలుగా, తన సొంత బిడ్డలుగా ఉండాలని చెప్పి ఆ విశ్వాసం ఏదన్నా ఉంటే అవిశ్వాసం పోవాలంటే పరీక్షించబడాలి. కాబట్టి దేవుడు అందుకని కష్టాలను అనుమతిస్తూ ఉంటాడు అన్నమాట. మరి యాకోబు జీవితంలో చూసినట్లయితే చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. మరి మనం ఈ రోజుల్లో చూసినట్లయితే హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతూ ఉంటుంటుంది? ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంటారు. చిన్నదైతే చిన్న మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. ఇంకొంచెం ఏదైనా తగ్గట్లేదంటే ఇంజెక్షన్ చేస్తారు. అంతకీ తగ్గట్లేదంటే ఏం చేస్తూ ఉంటుంటారు? శస్త్రచికిత్స చేస్తూ ఉంటుంటారు అనమాట. కాబట్టి శస్త్రచికిత్స అనేటువంటిది రోగికి మంచిది. మన కుడి కన్ను, కుడి చెయ్యో, కుడి కాలో అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాయి? అభ్యంతరం కలిగిస్తూ ఉంటుంటాయి. అలా కలిగించినప్పుడు దుష్టాంగమును ఖండించి, అంటే ఏదైతే చెడ్డగా ఉందో, ఏదైతే సరిగ్గా పనిచేయట్లేదో, ఏదైతే కుళ్ళిపోతూ ఉందో, షుగర్ వచ్చినప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలి అక్కడ పార్ట్ పోతుంటుంది. కాబట్టి ఏం చేస్తారు? అండ్ ఈ కాలు తీసేయాలి, ఈ వేలు తీసేయాలి అని చెప్పి తీసేస్తారన్నమాట. లేకపోతే దానివల్ల మొత్తం శరీరం అంతా కూడా దెబ్బతింటుందని చెప్పి దాన్ని ఖండించి మిగతా వాటికి మేలు చేస్తాడు డాక్టర్. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఏదైతే మరి వ్యర్థంగా ఉన్నదో, పని చేయకుండా ఉన్నదో, దానివల్ల మిగతా దానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నదో వాటిని దేవుడు ఖండిస్తూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ యాకోబు తన జీవిత యాత్రలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉందన్నమాట. నిద్ర తెలిసింది, భయపడి లేచాడనమాట ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంతో తన ప్రాణాలు నిలుపుకునేందుకు యాకోబు ఏం చేస్తున్నాడు? మరో దేశానికి పారిపోతూ ఉన్నాడు. దేవుడు తాను అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలను కరుణతో అతనితో స్థిరపరుస్తున్నాడు దేవుడు. అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ యాకోబుతో దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలముగా, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యమవుతాయి, ఆశీర్వదించబడతాయి అని చెప్తూ ఉన్నాడు. ఇంత గొప్ప మాట అండి. దేవుడు చెప్పేటువంటి మాటలు ఎంత అమూల్యంగా ఉంటాయి చూసారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవుడు చేసినటువంటి వాగ్దానం నమ్మదగ్గది. దాంట్లో మార్పులు చేర్పులు ఉండవన్నమాట. మనకి 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేశారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అని అక్కడ మనకి తెలుస్తూ ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళిదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకుందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి వెల్లడవుతూ ఉన్నాయి. రోమాపత్రికలో మనం చూసినట్లయితే ఇంకొక అమూల్యమైనటువంటి మాట ఉన్నది. అక్కడ రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, మీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, అర్చనారాధులను, వాగ్దానములను వీరివి.
పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు. కాబట్టి దేవుడు నిన్ను మనల్ని అంతగా ఆశీర్వదిస్తూ ఉంటుంటే దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇక్కడ 15వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడైండి, నీ వీళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఉందండి. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు వ్యాపించెదవు. వావ్! 4 మూలలుగా విస్తరించబడాలన్న దేవుని ఉద్దేశం అండి. 4 విధాలుగా మనం ఆశీర్వదించబడాలన్న దేవుని చిత్తం అండి. మనం చేసే ప్రతి పని కూడా 4 విధాలుగా, 4 వైపులో ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉన్నదనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్న. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నేను నీకు తోడయ్యుండి నీవు వీళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్తున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు. మాట ఇచ్చి వెళ్ళిపోవట్లేదు. రాజకీయ నాయకులు చూడండి, ఎలక్షన్కి ముందు మీకు రోడ్లు ఏంతో అదే ఏంతో అంటారు, నెగ్గిన తర్వాత మళ్ళీ కనపడరు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి? వాగ్దానం చేసి నిన్ను రప్పించే వరకు, అది నెరవేరే వరకు నిన్ను విడువను, నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెరవేర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడువను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. ఇక్కడ చూడండి, అబ్రహాముకు తోడైనటువంటి దేవుడు, ఇస్సాకు తోడైనటువంటి దేవుడు, యాకోబుకు కూడా ఏమని చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉంటాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడుతూ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, కాపాడుతూనంట. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ రోజున మనం ఎక్కడ ఉండేటువంటి వారు ఒకసారి ఆలోచించేయండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, తన భక్తుల పాదములు త్రుట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గుల అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడను జయమును అందరూ. ఏం చేస్తారు? తన భక్తుల పాదం తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కాపాడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు తొట్టిల్లు పోకుండా, మనం పడిపోకుండా నిలిచి ఉన్నాము అంటే కారణం ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టే. హల్లెలూయా. 121వ కీర్తనలో మనం చూసినట్లయితే 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడు నీకు నీడగా ఉన్నాడంటే. 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. 28వ వచనం ఏంటంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపు, ఎవడను వాటిని నా చేతి నుండి అపహరించడు. గొర్రెల గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా మనం 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నారు, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలదని రూఢిగా నమ్ముకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. రూఢిగా, డౌట్ ఉండకూడదండి దేవుని నమ్మినప్పుడు. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట వరకు
మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా యోధా పత్రిక మరొకటో అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున బలంగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. 16-17 వచనాలు చూసినట్లయితే, యాకోబు నిద్ర తెలిసి అంటే మేల్కొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్తా ఉన్నాడు అని అక్కడ. హల్లెలూయా. నిద్ర మేల్కొన్నాడు అంటే అప్పుడు ఆయన. హల్లెలూయా. నిజంగా అవును, యాకోబుకు మరి యాకోబు లాంటి వారికి దేవుని సన్నిధి అనేటువంటిది భయంకరమే. ఎందుకంటే ఈ పాపికి పరలోక ద్వారాన్ని చూసిన భయమే, యేసుప్రభు అంటే భయమే. హల్లెలూయా. భయం అనమాట. ఎందుకని? దేవుడు అంటేనే భయం వాళ్ళకి. కానీ దేవుని బిడ్డలకు దేవుడు అంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం అన్నమాట. అందుకే ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధి నుంచి ఎక్కడికో పారిపోతూ ఉన్నాడు అనమాట. దేవుని సంఘం, మరి దేవుని సహవాసం యాకోబు వంటి వారికి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది అనమాట. దేవుని సంఘం ఎలాంటి స్థలం అంట? పాపి వచ్చి దేవుని కలుసుకునేటువంటి స్థలం, దేవుని ముఖాముఖిగా సంధించేటువంటి స్థలం అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని నిచ్చెన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఇల్లు వదిలి వచ్చినప్పుడు మరి దేవుని గురించినటువంటి సరైనటువంటి ఒక దర్శనం లేదు ఆయనకి. దేవుడి నుండి తప్పించుకుని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పారిపోచున్నాడు. దేవుడిని అక్కడే ఇంటి దగ్గరే వదిలేశాను కదా అనుకుంటా ఉన్నాడు ఆయన. ఎక్కడికైనా పారిపోగలను నేను అని అతని సొంత ఆలోచనతోటి అయితే ఉన్నాడు. అది అతని ఆలోచన అన్నమాట. కానీ అయితే ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, నాకు తెలియకపోయినే అనుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యాకోబు అనుకున్నది నిజమే. నిజదేవుడు, బేకరుడు, భయభక్తులు కలిగించేటువంటి వాడు ఆయన ఎక్కడ ఉంటే అది ఏమవుతుందంటండి? పవిత్ర స్థలం అనమాట. కాబట్టి మనుషులంతా ఆయనకి ఎలా ఉండాలంట? భయభక్తులు చూపటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం మనం 3వ అధ్యాయం మీరు 4-6 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చి యెహోవా చూసిన దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని అతను పిలిచిన. అందుకు అతను చిత్తం ప్రభువా, అందుకని నా దగ్గర రావద్దు, నీ పాదంలో నుండి చెప్పులు విడుము, నీవు ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనెను. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నాడో అది ప్రతిదీ కూడా పరిశుద్ధ స్థలంగా మనం భావించాలన్నమాట. మోషేతోటి చెప్తున్నాడు దేవుడు, నీ చెప్పులు విడుము అని చెప్పేసేసి. హల్లెలూయా. మరి చూడండి మీరు 19వ అధ్యాయం 22 వచనం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 58వ వచనం, యెహోషువ 5వ అధ్యాయం 13-15 వచనాలు మీరు అక్కడ చూసినట్లయితే దేవుడు ఎంతో స్పష్టంగా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా కీర్తన 33వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను నెరవవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. గమనించాలి ఖచ్చితంగా, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు క్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరి మనం కొంచెం తొందరగా ముందుకు వెళ్దాం. 16వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా అది అని ఆయన తెలుసుకుని చెప్తున్నాడు, ఇది దేవుని స్థలం అని చెప్పి. 18వ వచనం మనం చూసినట్లయితే, పరలోక గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ స్థలంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నట్టుకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు
స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన మొక్కుకుంటూ ఉన్నాడు. స్తంభం, ఇది జ్ఞాపకార్థ స్తంభం, అంటే పూజ చేయడానికి కాదు ఉన్న స్తంభం అది. ఆ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయడానికి ఆ రాయిపై దేవుడు ఏం చేశాడంట, యాకోబు ఏం చేశాడంట, నూనె పోసాడంట. హల్లెలూయా. 19వ వచనం చూసినట్లయితే బేతేల్ అంటే ఏంటంట, దేవుని ఇల్లు, దేవుని మందిరము. పాత నిబంధనలో చూసినట్లయితే మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఆ ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లో ఇది కూడా ఒకటనమాట. 12వ అధ్యాయం 8వ వచనం, 35వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు, 17వ అధ్యాయం 28వ వచనం, 23వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇక్కడ చూడండి, యాకోబు ఏం చేస్తున్నాడు, చాలా నమ్మకమైనటువంటి నిజమైనటువంటి దేవుడే. యాకోబు నమ్మకం చాలా నిజమైందే, అయినప్పటికీ బలమైంది కాదంటండి. యాకోబు నమ్మకం నిజంగానే నమ్ముతున్నాడు, కానీ బలం లేదు అందులో. నీవు ఇలా చేస్తే అని దేవుడు అనకపోయినప్పటికీ యాకోబు ఏం చేస్తున్నాడు, ఆ షరతు పెడుతున్నాడు అనమాట. దేవుని వాగ్దానం షరతులతో కూడింది కాదండో, గుర్తుపెట్టుకోవాలి. కానీ 21వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే యాకోబు దేవునితో బేరమాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. 15వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు అతనితోటి, నీకు తోడే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను, ఈ దేశానికి మరలా తిరిగి వచ్చేలా చేస్తాను, అంతేగాని నువ్వు మంచిగా ప్రవర్తిస్తే, నాకు 10వ భాగం ఇస్తే, బేతేలును ప్రత్యేకంగా స్థలంగా చేస్తే నేను నీతో ఉంటానని దేవుడు ఎక్కడ అంటలేదనమాట. దేవుని వాగ్దానాలను వింటే ఇక్కడ యాకోబులాగా మనం కూడా మరి ఆలోచించుకుండేలాగా జాగ్రత్త పడతాం అనమాట దేవుని వాగ్దానం వింటే. కానీ యాకోబు జీవితాన్ని బట్టి చూస్తే బలహీనమైనటువంటి నమ్మకం గల వారితో దేవుడు ఎంత సున్నితంగా ప్రేమగా వ్యవహరిస్తాడో గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 103, 13, 14 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే మనకు అక్కడ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఉంటే నాకు నా దేవుడుగా, హల్లెలూయా, అతడు యెహోవాను తన దేవుడిగా ఎన్నుకొని ఆరాధించి చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ 10వ భాగం గురించి మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 20వ వచనం, లేవి కాండం 27, 30, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22వ వచనం, మలాకి 3:8లో ఒక వ్యక్తి ఆదాయంలో 10వ భాగం దేవుడు తన ప్రజల నుండి కోరుతున్న కనీసమైన అర్పణ అనమాట. అయితే తన వాగ్దానాల నెరవేర్పు కోసం యాకోబుకు దేవుడు ఈ షరతు పెట్టలేదు. గమనించాలండి, చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు ఏమంటున్నాడంటే, నీవేమి చేస్తున్నావు? హల్లెలూయా. హలో యాకోబు, నువ్వేం చేస్తున్నావు అని మనం అడిగేవాళ్ళం మనం ఉంటేనే అక్కడ. ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన? బేరమాడుచున్నావా దేవునితోటి? నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగున్నా చూశారండి. ఎందుకు ఈ బేరసారాలు అసలేని? దేవుడు నీకు అన్నీ ఇస్తానన్నాడు, అది నీవు నమ్మలేవా? నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా ఈ దేశానికి తెస్తాను, నీకు ఈ భూమి అంతా ఇస్తాను, నీకు నీ సంతానాన్ని మరి నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఇశ్రాయేలు వాళ్ళు చేస్తాను, ఆశీర్వదిస్తాను, ఇస్తాను అని దేవుడు అంటూ ఉంటే, ఇప్పుడే జస్ట్ అన్నాడు కదా, చెప్పాడు కదా దేవుడు, ఇస్తానని చెప్పి అంటూ దేవుడు ఇప్పుడే చెప్పాడు 15వ వచనంలో దేవుడు చెప్పాడు. కానీ మళ్ళీ యాకోబు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నీవు చేస్తే దేవుడిని చేస్తాను రా బాబు అని స్పష్టంగా దేవుడు చెప్పేస్తే, మళ్ళీ దేవుడు ఏమన్నా యాకోబు అంటే, నీవు చేస్తే ఇస్తే అప్పుడు నీకు 10వ భాగం ఇస్తాను, ఉద్యోగం వస్తే 10వ భాగం ఇస్తాను, ఉద్యోగం వస్తే చర్చకు వస్తాను, వివాహం అయితే నేను అది చేస్తాను, ఇదైతే అది. ఈ రోజున యాకోబు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఏం చేస్తాడంటే, ఇది చేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే 10వ భాగం ఇస్తాడంటండి, నిన్ను దేవుడిగా గుర్తిస్తాడంటండి, మందిరం కడతాడంటండి. ఈ బేరమాడట అనేది అసలే యాకోబు శరీరానుసారమైనటువంటి మనసును తెలియజేస్తూ ఉందన్నమాట. శారీరకంగా ఆలోచిస్తున్నాడు ఆయన, దైవికమైనటువంటి ఆలోచన లేదు ఇక్కడ. దేవునికి బేరమాడటం అన్నది అసలు చాలా ఇష్టం ఉండదండి అసలని. ఆ పద్ధతి కూడా దేవుని పట్ల పనిచేయదు, అది అసలు మంచి పద్ధతి కానే కాదు అది బేరమాడటం. హల్లెలూయా. దేవుని కృపను కనికరాన్ని మనం కోరాలి తప్ప అభ్యర్థించాలి తప్ప దాన్ని మనం. యాకోబు తిరిగి బేతేలు వచ్చినప్పుడు ఎంతో
మరి అనుభవపూర్వకమైనటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించాడు. తిరిగి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. దేవునితో మనకున్నటువంటి సంబంధం లాభసాటి బేరం కాదండోయ్. మనకు రావాల్సింది ఎక్కువ, మనం ఇవ్వవలసింది తక్కువ అనేటువంటి ప్రాతిపదిక మీద మన ప్రార్థనా జీవితాన్ని ఎన్నడూ పెంపొందించుకోజాలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున యాకోబులాగా మనలో చాలామంది బేరమాడుతుంటారు. బ్రదర్ ప్రేయర్ చేయండి, ఉద్యోగం వచ్చిందంటే ఫస్ట్ జీతం ఇస్తాను. బ్రదర్ ప్రేయర్ చేయండి, వివాహం అయిందంటే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడండి, ఈ కార్యం చేస్తాం, ఆ కార్యం చేస్తాం. హల్లెలూయా. ఇదేమన్నా బిజినెస్సా? చాలామంది ఇట్లా అంటుంటారు. దయచేసి గమనించాలి. ఒకవేళ యాకోబు అనే స్వభావం మనలో ఏలుబడి చేస్తున్నట్లయితే ఇప్పుడైనా మనం దాని నుంచి విడుదల పొందుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునితో మనకున్నటువంటి సంబంధం లాభసాటి బేరం కాదు. మనకు రావాల్సింది ఎక్కువ, ఇవ్వవలసింది తక్కువ అనేటువంటి మన ఈ యొక్క ఆలోచన, ఈ ప్రాతిపదిక మీద మన ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా మనం పెంపొందించుకోలేము. ఆయన కృప ఉచితమైనది. గమనించండి ఏంటండి, ఆయన కృప ఉచితమైనది. ఆయన నీకు ధారాళంగా ఇచ్చి తిరిగి మళ్ళీ నీ నుంచి వసూలు చేసుకునే విధానం కాదండి దేవుందోయ్. ధారాళంగా ఇచ్చేసి మళ్ళీ నీ దగ్గర నుంచి వసూలు చేసుకునే ఒక చీటీ విధానం మాత్రం కాదు దేవుంది. హల్లెలూయా. నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తే, గమనించాలి ప్రతివారు, ఆయన సేవ చేస్తావు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సేవ చేస్తావు అనమాట. ఇది ప్రేమ బంధమే కానీ బంధకం కాదండి. బంధకానికి చాలా తేడా ఉంది. గమనించాలి ఏంటంటే, ఇది ప్రేమ బంధమే కానీ బంధకం మాత్రం కాదు. తల్లికి తన బిడ్డపై ఉన్నటువంటి ఆ వాత్సల్యం వంటిది అనమాట. ఇది తల్లి తన చిన్న బిడ్డకి ఒక బానిస అయిపోతుంది అంటాను. హల్లెలూయా. చూస్తుంటాను మా ఇంట్లో మా పాప ఏది కావాలంటే అది మా భార్య ఏం చేస్తుంది, ముందు తనకు పెట్టి తనకు తిన్న తర్వాతే తనకు నచ్చినట్టుగానే ఏది నచ్చుతుంది అది వండి ఇది కావాలంటే అది చేసి ఒక ఎంతో ప్రేమగా ఒక ఏది కావాలంటే అంతలా చేస్తూ ఉంటుంది అనమాట. అది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. తల్లికి మరి తన బిడ్డపై ఉన్నటువంటి ప్రేమ ఆ వాత్సల్యం వంటిది అనమాట. హల్లెలూయా, ఈ బంధం. కాబట్టి తల్లి ఏం చేస్తుంది, తన చిన్నారి బిడ్డకి ఒక బానిస అయిపోతుందంట. మన వైఖరి కూడా అలాగే ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం మరి 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ ఏమన్నది, పరలోక గోవు నీదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసాడు అంటండి. హల్లెలూయా. యాకోబు రాయిని నిలిపాడు, దాని మీద నూనెను పోసాడు, ఆలయం నిర్మిస్తాను అంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది ఇది వాగ్దానాలు చేస్తూ ఉంటుంటారు. దేవుడు మాకు ఇది చేస్తే అది చేస్తాం, అది చేస్తే ఇది చేస్తామని చెప్పేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు ఆయనకు అధికారం ఇస్తున్నాడు. ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు పిల్లలు అయిపోవటానికి. అలాగే సోదరులరా, మన బాహ్య జీవితానికి మరి అంతరంగ జీవితానికి మధ్య సంఘర్షణ అనేటువంటిది ఉండకూడదు. హల్లెలూయా. మన అర్హతలలో నిమిత్తం లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అర్హతల క్వాలిఫికేషన్ చూడలేదు దేవుడు. హల్లెలూయా. మరి అవతల వ్యక్తిని నువ్వు ఎలా చూస్తావో అదే నీకు ఒక పరీక్ష. గమనించండి, అవతల వ్యక్తిని, నీ ఎదుటి వ్యక్తిని, నీ పొరుగు వ్యక్తిని ఎలా చూస్తావో అదే నీకు ఒక పరీక్ష. నీ సహనానికి, నీ దయకు, నీ కనికరానికి పరీక్షగా కొందరు వ్యక్తులు మరి నీకు తారసిల్లుతూ ఉంటారు, నీ జీవితంలో ఎదురవుతూ ఉంటుంటారు, నీకు అనుకోకుండా కలుస్తూ ఉంటుంటారు, సడన్గా ఇబ్బందులు పెడుతూ ఉంటుంటారు. లేకపోతే బ్రదర్ నన్ను ఎవరు ప్రేమించడం లేదు అని చెప్పి నువ్వు అంటున్నావా? ముందు నీవు వారిని ప్రేమించగలవా లేదా అని ఆత్మ పరీక్ష చేసుకోవాలన్నమాట. వాళ్ళని నిన్ను ప్రేమిస్తున్నారు లేదో అని చెప్పడం కాదు, నువ్వు వాళ్ళని ప్రేమించగలవా లేదా అనేటువంటి పరీక్ష చేసుకోవాలన్నమాట. యాకోబు జీవితంలో మరి సంఘర్షణ కారణం ఏంటంటే ఇతరులతో అతనికి సరైనటువంటి సంబంధములు లేకపోవడం అనమాట. ఇతరులతో సరైనటువంటి సంబంధాలతో జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. గమనించాలి ప్రతి వారు కూడా, ఇతరులతో మనం సరైనటువంటి సంబంధం కలిగి జీవించినట్లయితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. 138వ కీర్తన 138వ కీర్తనలో 7వ చూసినట్లయితే దావీదు చెప్తా ఉన్నాడు, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి సాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించదు. ఎప్పుడైతే మనం మంచి కలిగి ఉంటామో దేవుడు మనల్ని రక్షిస్తాడంటున్నాడు. దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యాకోబు జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. యాకోబు గాథలో మరొక పాఠం మనం నేర్చుకోవాల్సినటువంటిది ఉన్నదనమాట. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాని నసహించుకుని మంచిదానిని హత్తుకొనియుండుడి. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటండి? గొప్పగా ఎంచుకోవాలంటండి మనం ఒకరినొకరు. మరి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మొదటి తెస్సలోనికలు చూసినట్లయితే 4వ అధ్యాయం 9వ వచనంలో అయితే, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడే క్రీస్తునందు మనకేం చేస్తున్నాడంట? ప్రేమ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్రులను వినయ మనస్కులై ఉండుడి. ఇదండి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా యాకోబు వంటి జీవితం జీవించి మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితాల్లో ఇది చేస్తా అది చేస్తానటువంటి వాగ్దానాలు, దేవుని కృప ఉచితమైనది, దేవుడు సర్వ సమృద్ధిని ఇచ్చాడు, మొత్తం ఈ భూమిని నీకు ఇస్తానంటే అది చేస్తే ఇది చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి యాకోబుతో దేవుడు 15వ వచనంతో మాట్లాడితే ఆయన 20వ వచనం వచ్చేసరికి ఏం చేస్తా ఉన్నాడు చూసారండి. ఆయన 20 వచనం వచ్చి ఒక 5 వచనాలు గ్యాప్లో నేర్పుతున్నా. దేవుడు చేసిన అంతా మర్చిపోయి మళ్ళీ మామూలు వ్యక్తి, శరీరానుసారమైన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను దీవిస్తే, నాకు అది చేస్తే, నీకు మందిరం కడతాను, ఇది కడతాను. ఒకవేళ మనం కూడా దేవుడు వాగ్దానాలు పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలతో మాట్లాడుతున్నామా? అయితే ఈరోజే దేవుణ్ణి క్షమించమని అడుగుదాం, దేవుని తోటి తిరుగుదాం, ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఇంతవరకు నేను నా ఆలోచనలన్నీ వ్యతిరేకంగా జీవించాను, దయచేసి నాతో మాట్లాడండి యేసయ్యా. నా ఆలోచనలు యాకోబు వంటివే. ఈరోజు నాకు వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది యాకోబు వంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారందరినీ మార్చి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకునే కృప చూపించి నడిపించి బలపరచును గాక. స్తోత్రం దేవా. ఈరోజు ఎందరైతే నా ప్రభా నీకు మరి నా ప్రభా బేరాలాడుతున్నారు, దయచేసి వారందరిని క్షమించండి. నీ వాగ్దానం చేసావంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తామని ప్రతి వారు నమ్మి దాన్ని పొందుకునే కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి, మరి అందరి జీవితాల్లో నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.